हाई फ्रेंड्स वेलकम टू मई चैनल दिस इज बयसन यादव एंड गुड मार्निंग फ्रॉम हैदराबाद। सो मन हैदराबाद टू लदाख राइड అయితే స్టార్ట్ అవబోతుంది। కాకుంటే హైదరాబాద్ నుంచి అయితే కాదు, రెండుసార్లు మనం హైదరాబాద్ నుంచి రైడ్ స్టార్ట్ చేసినాం కదా, అండ్ ఈసారి అయితే మాత్రం మనం మన రైడ్ని చండీగఢ్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం। సో ఇక్కడ నుంచి నాకు చండీగఢ్కి ఫ్లైట్ అయితే ఉంది, మధ్యలో కనెక్షన్ ఉంది జైపూర్ నుంచి। ఒక 3-4 అవర్స్లో అయితే మనం రీచ్ అయిపోతాం చండీగఢ్కి। ఇక్కడ నుంచి నేను బయలుదేరిన తర్వాత 6 o'clockకి నాకు ఫ్లైట్ టైం అయితే ఇప్పుడు 4 o'clock అయింది। ఇంకొక 40 minutesలో అయితే ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోతా। సో నా బైక్ అయితే ప్రస్తుతానికి చండీగఢ్లోనే ఉందన్నమాట, BMW 1300 GS। మనం ఇప్పుడు దానిపైనే మన 2025 లదాఖ్ రైడ్ అయితే చేయబోతున్నాం। సో ఇంకేమైనా ఉంటే మనం ఆన్ ద వేలో వెళ్తూ మాట్లాడుకుందాం, ఇంకా నాకు టైం లేదు, కొంచెం ప్యాక్ చేసుకోవాల్సింది అందుకని। సెక్యూరిటీ చెక్ ఇన్ అయితే అయిపోయింది। ఇప్పుడు నెక్స్ట్ గేట్ దగ్గరికి వెళ్తున్నా, గేట్ నెంబర్ ఇంకెంత అనేది అయితే చూడలేదు, చూడాలా। ఊరి నాయన ఈరోజు ఎంతమంది జనాలు ఉన్నారంటే ఎయిర్పోర్ట్లో అసలు బస్ స్టాండ్ కన్నా దారుణం అయిపోయింది పోండి, ఫుల్గా నిండిపోయారు అసలుకి। సెక్యూరిటీ చెక్ ఇన్ దగ్గర లైన్ అంత లైనే, లేన్ లోపలికి వచ్చి కూర్చున్నా। క్యాబ్ పెడితే నార్మల్గా ఉంది, క్యాబ్ తీస్తే వెరైటీగా ఉంది। ఇదైతే ఒక 2 hours జర్నీ అనమాట మనకి, అండ్ అక్కడ నుంచి ఒక 1 hour 20 minutes ఏమో ఉంది, మొత్తం 3 hours 20 minutes అయితే మనం ప్లేన్లో గడపాలా। ఇది 2 గంటలు అయితే మాత్రం నేను హ్యాపీగా నిద్రపోతాను। బ్లాగ్ చేద్దాం ఏదో సౌండ్ వస్తూ ఉంది పైన, ఈ అనౌన్స్మెంట్ ఒకటి, ఇండిగోలో ఏదో ప్రాబ్లం, ఎక్కినప్పటి నుంచి ఒకటే మొత్తం మోగిస్తూ ఉంటుంది। అండ్ నేనేమనుకుంటున్నా అంటే ఈరోజు ఒకవేళ కుదిరితే చండీగఢ్లో బైక్ తీసేసుకొని షిమ్లా, అక్కడి నుంచి ఒక 2 hours ఉంది, చండీగఢ్లో ఉండడం ఎందుకు, కొంచెం రెడీ అయిపోయి షిమ్లా వెళ్ళిపోతే అయిపోతుంది కదా అని అనుకుంటున్నా। ఎందుకంటే మనకు కొంచెం అక్లిమటైజేషన్ కూడా అయిపోతుంది అని చెప్పేసి, అంటే ఆ హై ఆల్టిట్యూడ్కి అలవాటు పడాలి కదా ఒక్కరోజు, సో అట్లా అలవాటు అయిపోతుందేమో అని చెప్పేసి పోయినాక అసలు ఏమవుతుందో వాళ్ళతో మాట్లాడినాక తెలుస్తుంది। ప్రజెంట్ ఇప్పుడైతే మనం జైపూర్ కూడా రీచ్ అయిపోయినాం, అండ్ జైపూర్లో కూడా మన మళ్ళీ సెక్యూరిటీ చెక్ ఉంటుంది కదా కనెక్టింగ్ ఫ్లైట్కి, అది కూడా కంప్లీట్ అయిపోయింది। బోర్డింగ్ అయితే 9కి స్టార్ట్ అవుతుందంట, అండ్ టైం ఇప్పుడు 8:15 అయింది। సో ఇక్కడ కనిపిస్తుంది టైం। నేను మన తిరుమల పోయేసి వచ్చిన కదా, చూసినా నేను కొన్ని కామెంట్స్, వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎప్పుడో పాత వీడియోలు అంట, ఒక 5-6 months బ్యాక్ తీసిన వీడియోలు ఇప్పుడు పెడుతున్నా అంట। నేను నిజం చెప్తున్నా కదా, చాలామంది మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది చూసి అడుగుతున్నామంటారు, ఇట్లా కామెంట్స్ పెడుతున్నారు కదా, నేను ఫీల్ అవుతాను। నేను ఎందుకు ఫీల్ అవుతున్నాను ఆయన, నన్ను మస్తు నవ్విస్తున్నారు వాళ్ళు, నేను ఎందుకు ఫీల్ అవ్వాలి, అక్కడ ఫీల్ అవ్వాల్సింది ఏముంది, వాళ్ళు ఏదో పెద్ద సైంటిస్టుల లెక్క కనిపెట్టినట్టు ఏదో ఫీల్ అవుతారు, బట్ నేను చాలా నవ్వుకుంటా అట్లాంటివి, ఎందుకంటే నాకు మస్తు నవ్వు వస్తుంది అట్లాంటివి చూసిన అంటే మాత్రం, అంటే వాళ్ళకి వాళ్ళు ఊహించుకొని ఒకటి సృష్టించుకొని చేస్తారు చూసారు కదా, మస్తు ఎంజాయ్ చేస్తాను నేను, అసలు ఫీల్ అవ్వని పట్టించుకొని కూడా దాని గురించి। నేను ఇప్పుడు మీకు టికెట్ ఎందుకు చూపించిన అంటే అందులో డేట్ ఎన్ని ఉన్నాయి కదా, వస్తాయి కదా కామెంట్స్, మీరు కూడా మంచిగా వాళ్ళకు నవ్వుతూ రిప్లై పెట్టండి, మీరు కూడా ఎంజాయ్ చేయండి, నా అలాగే ఎవరైనా ఎంజాయ్ చేస్తుంటే నా కామెంట్స్లో చెప్పండి। మళ్ళీ ఒక గంట సేపు పడుకుంటే చండీగఢ్కి అయితే రీచ్ అయిపోతాం అనమాట, గంటలేమో పడింది। మెయిన్ ఏంటంటే ఇప్పుడు నాకు అక్కడ ప్రాబ్లము, ఇక్కడ బ్రేక్ ప్యాడ్స్ అనమాట, మామూలుగా అయితే ఆఫ్లైన్లో అయితే ఒక 4,000కి అట్లా దొరికిపోతాయి అప్రాక్సిమేట్లీ ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్స్। ఇప్పుడు ఒరిజినల్ BMW కాబట్టి 18,000 అంట, మా దానికి GST ఫిట్ చేసినందుకు ఛార్జ్ అని అడుగుతున్నాము। ఫిట్ చేయడం చాలా సింపుల్, మనకు బ్రేక్ ప్యాడ్స్ దొరికితే అయిపోతుంది। ఈవెన్ నేను ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ అన్నీ ట్రై చేసిన, చండీగఢ్లో ఒకటి ట్రై చేయలే, ఆ బ్రేక్ ప్యాడ్స్ పెట్టలా ఏం చేయాలిందని అర్థం కావట్లేదు। 20% మాత్రమే ఉందంటే 20%తో హార్డ్లీ మనం ఒక 1,500 kilometers అయితే మంచిగా తిరగచ్చు। అమ్మయ్య వచ్చేసింది, ఫోల్డబుల్ బ్యాగ్ అనమాట, నేను ఎక్కడ ఏ రైడ్కి వెళ్ళినా కూడా ఇది యూజ్ చేస్తా, అండ్ ఈజీ గుర్తుపట్టచ్చు। సో ఇదంతా, అయ్యో ఒక్క నిమిషం, ఈ బ్యాగ్ అంతా ఇప్పుడు నేను ఫోల్డ్ చేసిన అనుకోండి ఎంత వచ్చేస్తుంది అనుకుంటారు, నా పాకెట్ ఉంది కదా, ఈ పాకెట్లో పడుతుంది, అండ్ 2 టన్ను బరువు మోస్తుంది అని చెప్పేసి, అంత బరువు మోయదులేండి ఇది, బట్ 30-40, నేనైతే 40 kgs కాదు, నేను 30 kgs వరకు ఒకసారి మోసిన అంతే హైయెస్ట్। సో బయటికి వెళ్ళి క్యాబ్ బుక్ చేసేసుకొని వెళ్ళిపోవడమే। నేను ఆల్మోస్ట్ మళ్ళీ ఒక 3.5 months తర్వాత అయితే చండీగఢ్ వచ్చిన। నేను చండీగఢ్ రావడం ఇది 7వ సారి 8వ సారి। ఇంతకుముందు నా ఫ్రెండ్ కూడా ఇక్కడ ఉన్నారు పంచకులాలో పక్కనే, వాళ్ళ ఇంటికి ఒక 2 times వచ్చిన, నేను వీడియో ఏం తీలే, మామూలుగా ఫ్రెండ్ని కలవడానికి వచ్చిన। ఇప్పుడు బయటికి వెళ్ళి క్యాబ్ ఎతకాలి, ఈ ఓలా ఊబర్లో కూడా తక్కువనే ఉంది, ఓలాలో అయితే 560 ఏమో చూపించింది, వెదర్ కూడా మంచిగా ఉన్నది। బయటికి రాగానే స్టార్బక్స్ దర్శనం ఇచ్చింది, ఉదయం నుంచి ఏం తినలే, ఫస్ట్ నాకు బండి దగ్గర పోయి అది కొంచెం క్లియర్ చేసుకుంటేనే అయిపోతుంది। ఇక్కడ చూడండి, వెల్కమ్ టు పంజాబ్, అండ్ కొంచెం మళ్ళీ ముందుకెళ్తే నేనే ఆప్షన్, ఇంకా ముందుకెళ్తే చండీగఢ్ వస్తుంది। एयरपोर्ट चंडीगढ़ में है ना? एयरपोर्ट पंजाब में। पंजाब में है? हम चंडीगढ़ जाएंगे। नहीं, मैप में दिखाएगा तो हाफ रनवे। हाँ, जहाँ आप लैंड करते हो ना, वो चंडीगढ़ में आ जाती है। यहाँ से हम आपको पिक करते हैं, वो पंजाब में आ जाते हैं।
पिकअप वाला अभी कैसे चलेगा आप एक गांव है ना वो गांव से चलेगा अभी एक చిన్న ఊరు ఉందన్నమాట అక్కడి నుంచి వెళ్తే కొంచెం తొందరగా వెళ్తున్నాం లేదనుకుంటే మ్యాప్స్లో చుట్టూ తిప్పి చూపిస్తుంది 18 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు చుట్టూ తిప్పి చూపిస్తుంది ఇట్లయితే 12 కిలోमीटरలోనే అయిపోతుంది అనమాట షార్ట్ కట్లో బైక్ रूट పెట్టినప్పుడు वస్తుంది सारा रूट यही उठाती है ओके वो गांव छोटे गांव है ना उस वहाँ से क्योंकि फिर अगर रूट अपडेट करते हैं बिल बहुत बढ़ जाता है कस्टमर का इसीलिए फिर हम करते ही नहीं ये सारी गाड़ियाँ इधर से जाती हैं फिर बड़ी से बड़ी गाड़ी छोटी से छोटी गाड़ी జస్ట్ ఎయిర్పోర్ట్కి ఇట్లా పక్కకు వచ్చినో లేదో అన్నీ మళ్ళీ పొలాలే ఇక్కడ ఎవరో వ్యవసాయం చేస్తున్నారు చూసారు కదా మొత్తం అంతా ఇది ఒక చిన్న పల్లెటూరులో నుంచి వచ్చినాము ఇప్పుడు మళ్ళీ చాలాసేపు అయిపోయిన తర్వాత ఒక పెద్ద రోడ్డుకి కనెక్ట్ అవుతున్నాం చాలా ఇక్కడ లోకల్గా ఉండే ట్యాక్సీ డ్రైవర్లు అందరూ ఇదే దారిలో యూజ్ చేస్తారంట ఎందుకంటే పెట్రోల్ లేదా డీజిల్ సిఎన్జి ఏదైతే అది సేవ్ చేయడానికి చుట్టూ తిరిగి వస్తే 10 కిలోమీటర్లు ఎక్స్ట్రా ఉంది కానీ మధ్యలోంచి షార్ట్ కట్ కూడా అంత ఏం లేదు అంటే రోడ్డు ఖరాబ్ అవ్వడం కానీ అట్లా ఏం లేదు మంచిగా ఉంది అంతా ఇక్కడ ముందు ఇంకొక బోర్డు వచ్చింది వెల్కమ్ టు చండీగఢ్ ద సిటీ బ్యూటిఫుల్ ఇక్కడ నుంచి ఇంకొక 20 నిమిషాలు అయితే పడుతుంది అండ్ ఆల్రెడీ నేనైతే BMW షోరూమ్ వాళ్ళకి కూడా నేను కాల్ చేసి చెప్పేసిన వాళ్ళకి నేను వస్తున్నా అని చెప్పేసి అంతా రెడీ చేసి పెట్టిరంట ఒక బ్రేక్ ప్యాడ్స్ విషయం ఒకటే ఇంకేం చేయలేదని డిసైడ్ చేయాలన్నమాట బిల్ ఇప్పుడు ఎంత అయిందో చూడాలంటే నాకు గుండె గుబాలంటుంది పాకిస్తాన్ రైడ్లో ఒక పెద్ద టాస్క్ అయితే జరిగిందనమాట ఇక్కడ కాదు పాకిస్తాన్లో రైడ్ చేస్తున్నప్పుడు కొన్ని బైక్లో కొన్ని ఖరాబ్ అయిపోయినాయి అయ్యిందనేది నేను చెప్పను మన పాకిస్తాన్ వీడియోస్ని అప్లోడ్ చేస్తాను ఇప్పుడు కాకుండా నెక్స్ట్ మంత్ అయినా లదాఖ్ వీడియోస్ అయిపోయిన తర్వాత నేను అప్లికేషన్ చేస్తాను నేను అప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చే పాకిస్తాన్ వీడియోస్ మొత్తం కూడా సబ్స్క్రిప్షన్ బేస్డ్ పెడదామని చెప్పేసి అనుకుంటున్నా ఎందుకంటే ఇంకా నెక్స్ట్ ఇండియా నుంచి ఫస్ట్ అండ్ లాస్ట్ పోయిన బండి మందే ఇంకా నెక్స్ట్ అప్కమింగ్ 5-10 సంవత్సరాల వరకు అయితే నాకు తెలిసినంత వరకు ఇంకెవడు బైక్లో వెళ్ళలేరు పాకిస్తాన్కి అందుకని చెప్పేసి అది సబ్స్క్రిప్షన్ బేస్ పెడదామని చెప్పేసి అనుకుంటున్నా అక్కడ రైడ్ చేసిన నేను ఇంకొక రికార్డ్ కొట్టిన చాలా ఉన్నాయిలేండి ఇంకా నాకైతే ఇప్పుడు ఎంత తొందరగా వెళ్ళేది అంత తొందరగా బండి తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుంది ఇదే టీషర్ట్ మీద జాకెట్ వేసేసి జంప్ అయిపోవాలనుంది అంటే చండీగఢ్ ఏంటంటే మంచిగా ప్లాన్డ్ సిటీ అనమాట ఇది అందుకే రోడ్స్ చాలా వైడ్గా అండ్ మీరు గూగుల్ మ్యాప్స్లో జూమ్ చేసి చూసినా కూడా మీకు ఫారెన్లో ఎట్లయితే ఉంటాయో అన్ని స్ట్రీట్స్ డబ్బాల్లాగా అట్లుంటుంది మన దగ్గర అయితేనే కొంచెం గల్లీలు రోడ్స్ అన్ని తిరిగి మెలికలు తిరిగి ఉంటాయి ఇక్కడ అట్లా ఉండదు మొత్తం స్ట్రైట్ ఉంటుంది అండ్ ట్రాఫిక్ సిగ్నల్స్ అయితే ఊరి దేవుడు ఇంకా చెప్పలేం ఇక్కడ ఒకటి ఉంటుంది మళ్ళీ జస్ట్ ఒక 200 మీటర్లు అయితే అక్కడ ఒకటి ఉంటుంది ఇంకా ఇప్పుడైతే నేను BMW షోరూమ్ దగ్గరకు వచ్చేసిన బ్రేక్ ప్యాడ్స్ జస్ట్ ఫ్రంట్ డిస్క్ ఈ మార్చడానికి 18,000 అంట ఒరిజినల్ BMW పార్ట్స్ బయట అయితే 4,000కే దొరుకుతుంది మరి బయట కనుక్కోవచ్చు కదా అంటే బయట ఏంటంటే ఇది కొత్త బండి కాబట్టి స్టాక్ అవైలబుల్గా లేవు ఆర్డర్ పెట్టాలంటే ఆర్డర్ పెడితే 15 రోజులు 20 రోజుల తర్వాత వస్తాయి అని చెప్పేసి చెప్తున్నారు అండ్ మన వెళ్ళేది లదాఖ్ ఇలా 20% మాత్రమే ఉందంట ముందల బ్రేక్ ప్యాడ్స్ అక్కడ పోయి బిస్కెట్ అయినామంటే మాత్రం ఇంతకి డబల్ త్రిబుల్ అవుతుంది ఈ బండికి కాబట్టి మనకి ఇంకొక ఆప్షన్ లేదు ఉన్న ఆప్షన్ అలా ఇదొకటే అండ్ వెనక ఇది టైర్ హగ్గర్ ఉంది కదా టైర్ హగ్గర్ ఇరిగిపోతే ఇది కూడా రీప్లేస్ చేసారు కొత్త సీట్ కూడా రీప్లేస్ చేసేసారు అండ్ ఆయిల్ సీల్ కూడా పగిలిపోయింది అనమాట పాకిస్తాన్లో అది వేరే ఉంది అదంతా స్టోరీ మీకు నెక్స్ట్ చెప్తా ఇప్పటికైతే బిల్ నాకు ఇక్కడ ఒక 40,000 అవుతుంది ఈ పెద్ద బండ్లు మెయింటెనెన్స్ ఇంతే ఇంకా ఇప్పుడు ఈయన మనకు చూపిస్తాడు ఎట్లా మార్చుకోవాలి ఏందనేది నేనే చూపిమన్నా ఆల్రెడీ నేను 1250 GSAకి అయితే చూసిన ఈజీ చాలా ఈజీ ఉంటుంది బట్ దీనికి ఎట్లుండేది అనేది తెలియదు 2 బోల్ట్ వీకాల 1250కి అయితే ఒకటే బోల్ట్ అనుకుంటా భయ్యా 1250को एक ही बोल्ट निकलना पड़ेगा ना 1250కి అయితే చాలా ఈజీ ఉంటుంది ఇక్కడ దీనికి 2 ఇచ్చేయండి బోల్ట్ అదైతే హార్డ్లీ ఒక 30 సెకండ్స్ 1 మినిట్లో వేసేయచ్చు బ్రేక్ ప్యాస్ చేంజ్ చేసేయచ్చు एक पीछे वाला देखो ना कितना परसेंटेज है 50% है 40% है 40+ तो ఇంకా చూడాలి ఇక ఎట్లయినా సరే ఇక అడ్జస్ట్ చేసుకొని అయినా కానీ ఎట్ట చేయాలి ఇంకా ఒకసారి ఇది చేంజ్ చేయడం కానీ అయిపోయింది అనుకోండి ఇంకా నేను లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకొని వెళ్ళిపోతే అయిపోతుంది అండ్ మన బ్యాగులు అయితే అక్కడ కనిపిస్తున్నాయి టాప్ బాక్స్ ఎక్కడ పెట్టిరో కనిపించట్లే ఇవన్నీ ఫిక్స్ చేసేసుకొని ఈరోజు షిమ్లా వెళ్ళిపోతా అండ్ రేపు కూడా షిమ్లాలోనే ఉంటా రెస్ట్ తీసుకుంటా ఈరోజు వీడియో షిమ్లా వెళ్ళినాక ఎడిట్ చేసేసి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఓకే ఇప్పుడైతే నేను రైన్ గేర్ కొనుక్కోవడానికి అయితే వెళ్తున్నా ఇక్కడ గేట్ పాస్ చూపించాలి మళ్ళీ ఆల్మోస్ట్ నేనైతే 3.5 నెలల తర్వాత నా బండి రైడ్ చేస్తున్నా నేను ఎప్పుడబ్బా ఏప్రిల్ 10th అనుకుంటా నేను లాస్ట్ రైడ్ చేసింది
అండ్ ఇప్పుడు నాకు రైన్ గేర్ అయితే ఖచ్చితంగా కావాలి. నేను యాక్చువల్లీ ఏంటంటే పాకిస్తాన్ నుంచి వచ్చేటప్పుడు నేను ఇక్కడే పెట్టినా అనుకున్నా, నాకు అసలు నిజంగా గుర్తులేదు అప్పుడు ఏం తీసుకొచ్చినా ఏమున్నాయి ఏంది అనేది. అందుకని ఇప్పుడైతే ఇంకా రైన్ గేర్ కొనడానికని వెళ్తున్నా. అది ఒకటి ఉన్నదంటే సరిపోతుంది, ఇంకా ఆరామ్సే వెళ్ళిపోవచ్చు. ఇంకా హిమాచల్ ప్రదేశ్ వస్తుంది కదా, మొత్తం వర్షాలే ఉన్నాయి హిమాచల్ ప్రదేశ్లో. అమ్మ నాకు ఇక్కడ దూరాలంటేనే చిరాకు పుడుతుంది. చండీగఢ్లో ఎక్కడ చూడండి సిగ్నల్స్ సిగ్నల్స్ సిగ్నల్స్. అద్దాలు వీళ్ళకి తగ్గట్టు వీళ్ళు అడ్జస్ట్ చేసుకున్నట్టున్నారు, అంటే ట్రయల్ తోలుతారు కదా అప్పుడు. 9713 కిలోమీటర్స్ అయింది చూడండి. నాకు ఇది మళ్ళీ అడాప్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, అప్పుడే 10,000 కిలోమీటర్స్ అయిపోయింది. అండ్ ఈ రైడ్ అయిపోయి మనం ఇంటికి వెళ్ళేసరికి మేబీ ఒక 15,000 కిలోమీటర్స్ అవుతుండొచ్చేమో అప్రాక్సిమేట్లీ. ఓరి నాయను 2 నిమిషాలంట సిగ్నల్ దగ్గర. మహా దారుణం ఈ దారుణం అసలుకి. ఇక్కడ ఒక సిగ్నల్ ఉంది, ఇప్పుడు నేను వచ్చిన జస్ట్ అంతే. ఇప్పుడు ఇందాక ఒక సిగ్నల్ దగ్గర ఆగినాం కదా, ఆడ నుంచి ఒక 200 మీటర్స్ వచ్చిన. ఇక్కడ ఒక సిగ్నల్ ఉంది, ఇక్కడ నుంచి 20 మీటర్లకే, నేను కొంచెం జూమ్ చేస్తున్నా చూడండి, అక్కడ 20 మీటర్లకి ఇంకో సిగ్నల్. ఇది చాలా దారుణం అండి. నాకు కావాల్సిన ఐటమ్ అయితే నేను తీసేసుకున్నా. మనం ఇంకా షిమ్లాకి అయితే నేను నావిగేషన్ పెట్టేసిన. షిమ్లాలో మాల్ రోడ్లో ఉందామని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నా. ఇక్కడ నుంచి 121 కిలోమీటర్స్ ఉంది. అండ్ ఈ రోజు అయితే నేను ఇంకా తమ్నైల్కి ఏం ఫోటో దిగలేదు. ఇందాక ఫోటో దిగాలనుకున్నా, మర్చిపోయినా. ఎక్కడైనా ముందుకు ఆగివెళ్ళి దిగుతా. ఊరి నాయనో ఈ ఎండకి ఈ ట్రాఫిక్కి నేనైతే మాత్రం చచ్చిపోతున్నా పోండి. 34 డిగ్రీస్ ఉంది. అంటే 34 డిగ్రీస్ అంటే ఓకే, అంతేం కాదు. బట్ ఏంటంటే ఈ టైంకి మన హైదరాబాద్లో చాలా మంచి కూల్ వెదర్ ఉంది. సడన్గా ఇక్కడికి వచ్చేసరికి ఎండ ఏంది చుక్క 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 పడుతున్నాయి పైనుంచి. ఎవరన్నా సుస్సు వస్తున్నారేమో అనుకున్నా. దేవుడా, ఈ ఒక్కటే రోజు కొంచెం కొంచెం మనం ఆ కొండల మీదకి ఎక్కేసినామంటే కూలింగ్ 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 గాలి తగులుతుంది అంతా. దగ్గర నుంచి ఒక 4 మినిట్స్ చూపిస్తుంది ఇక్కడ. ఈ డైవర్షన్ ఒక్కటి తీసేసుకున్నామంటే అయిపోయినట్టే. ఎంత చెమట అంటే అసలు నేను చెప్పలేను ఇంకా. కాకుండా ఈరోజు సాటర్డే కదా, సాటర్డే సండే ఏంటంటే హోటల్స్కి చాలా డిమాండ్ ఉంటుంది. అంటే మామూలుగా వీక్ డేస్లో 1000 రూపాయలు చెప్పింది, ఆ రోజుల్లో 2000 3000 చెప్తారు. ఈ రోజు మన రైడ్లో ఫస్ట్ టోల్ గేట్ అయితే వచ్చేసింది. చాలా ఎక్కువనే ఉంది ఇక్కడ ట్రాఫిక్. ఈరోజు సాటర్డే కదా, ఇందాక మీకు చెప్పాను కదా. ఈ చండీగఢ్లో ఇంత వేడి ఉంది, ఖచ్చితంగా వీళ్ళైతే మాత్రం చిల్ అవ్వడానికి షిమ్లా పోతారు. వెల్కమ్ టు హిమాచల్ ప్రదేశ్. సో హిమాచల్ ప్రదేశ్ ఇట్లా ఒకటి వచ్చిందన్నమాట, ఒక ఆర్చ్, వెల్కమ్ టు హిమాచల్ ప్రదేశ్ అని చెప్పేసి. 200-300 మీటర్స్కి వెనక ఇట్లా లోపలికి ఎప్పుడైతే ఎంట్రీ అయిందో వర్షం చుక్కలు పడడం స్టార్ట్ అయింది. కరెక్ట్గా దాటినో లేదో, ఎందుకంటే ఇక్కడి నుంచే కొండలు కూడా స్టార్ట్ అయిపోయినాయి అనమాట. అండ్ ఘాట్ సెక్షన్ కూడా ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా 4 లేనే ఉంది. ఇది నేషనల్ హైవే నెంబర్ ఎంత 85 కిలోమీటర్స్కి 2.5 అవర్స్ అంట. మేబీ అంతే పడుతుండొచ్చు, ఎందుకంటే నేను ఒకవేళ తినడానికి ఏమైనా కనిపించింది అనుకోండి మంచిగా తినేస్తాయండి ఇక్కడ నాకు. వావ్, చూడండి మంచి లొకేషన్, మొత్తం కొండల మీద ఇల్లులు, చండీగఢ్కి పక్కనే. బా సూపర్ అనుకోండి. నాకెందుకు కానీ ఈ హిమాచల్ ప్రదేశ్లో ఎక్కువ అమెరికన్ ఫ్లాగ్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు చూసారు కదా, ఈ డీసీఎంకి వెనక అమెరికన్ ఫ్లాగ్ ఉంది కదా, ఇంకొక ఆయన కూడా డీసీఎంకి వెనక ఇట్లనే రాసిండు. అండ్ ఇంకొక ఆయన జెండా పట్టుకొని తిరుగుతున్నాడు యూఎస్ఏది. వీళ్ళందరికీ డ్రీమ్ ఏమో యూఎస్ఏ పోవడం, అంటే ఈ ఏరియాల నుంచి బాగా పోతారులేండి. ఇందాక ఇది చెప్తున్నా, ఇక్కడ పక్కన రోడ్ పక్కన మన దగ్గర అయితే మీల్స్ అమ్ముతారు కదా బండిలో, ఇక్కడ ఏంటంటే రోటీ చావల్ అమ్ముతున్నారు. అట్లాంటిది ఇంకొకటి ఏమైనా దొరికిందంటే అక్కడ ఈరోజు మన లంచ్ అయిపోతుంది. ఎందుకంటే నాకు అట్లా పోయి కూర్చొని 1 గంటకు ఆర్డర్ తీసుకొచ్చి దానికన్నా కూడా వెదర్ ఇట్లా మంచిగా సూపర్గా ఉన్నప్పుడు అట్లాంటి చోట తినడమే నాకు మస్తు ఇష్టం. అయ్యో వాడ గట్టిగా పడుతున్నట్టుంది వర్షం, అక్కడైతే మొత్తం మునిగిపోయింది ఆడైతే. ఈరోజు మన రైడ్లో ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్ 94 ఉంది ఇక్కడ. మన దగ్గరతో కంపేర్ చేస్తే ఇక్కడ కొంచెం పెట్రోల్ రేట్ తక్కువ ఉంటుంది. నాకు తెలిసి ఒక 20 లీటర్లు పడుతుండొచ్చు, లేదంటే 19 లీటర్లు అయితే ఖచ్చితంగా పడుతుంది. 17.65 పట్టింది, అంటే ఇక చాలా ఉంది. బండికి కడుపు నిండిపోయింది, ఇప్పుడు నాకు కడుపు నిండాలంతే. ఈ రోజు మన రైడ్లో అయితే ఫస్ట్ బ్రేక్ అనమాట. చాలా చోట్ల తిందాం అని చెప్పేసి అనుకున్నా కానీ బండికి పార్కింగ్ దొరకట్లేదు కరెక్ట్గా. నాకు పార్కింగ్ దొరకలేదు అంటే అసలు కరెక్ట్గా తినబుద్ధి కూడా కాదు. అందులో ఒకటి నాకు చాలా రోజుల తర్వాత రైడ్ చేస్తున్నా కదా, బండి ఎందుకో హెవీగా అనిపిస్తుంది. నీరసానికి నాకు తినాలని కూడా లేదు. జస్ట్ ఇక నేనైతే నార్మల్గా డ్రెస్ అయితే వచ్చిన దాని మీద జస్ట్ రైడింగ్ జాకెట్ వేసుకొని వెళ్తాను, ఎందుకంటే కొంచెం దూరమే ఉంది. ఏమైనా వర్షం వస్తే రైన్ గేర్ వేసుకుంటే, అండ్ నెక్స్ట్ రేపటి నుంచి మాత్రం ఫుల్ రైడింగ్ గేర్తో అయితే వెళ్తాను. అన్ని లోపల ఉన్నాయి, తీయాలంటే కొంచెం టైం పడుతుంది. అందుకే భయ్య పానీ బాటిల్ भी दे देना, पानी बाटिल. तेलंगाना. अब कभी नहीं देखा TS का, अब कभी नहीं देखा TG का नहीं देखा. ఫస్ట్ టైం ఇస్తుంట ఆయన టీజీ బండి. అంటే ఇంతకుముందు మన టైగర్ అయితే TS, ఇది TG. థ్యాంక్స్. రైడ్ అయితే మాత్రం సూపర్ ఉంది. నేను అనుకున్న దానికన్నా 10 టైమ్స్ ఎక్కువ ట్రాఫిక్ ఉంది అసలుకి. ఈ రోడ్లో ఏం ఉండదు, అంత ఖాళీ ఉంటుంది అనుకో. బ్రేకులతోనే హార్ట్ అటాక్ తెప్పించేటట్టుండు. అబ్బా ఇప్పటిదాకా ఎండ, ఇంకొంచెం ముందుకెళ్తే చలి. అబ్బా ప్రశాంతంగా ఉంది పోండి. నాకైతే ఇంకా గుండు మీద ఉన్నా కదా,
చల్లగా గాలి తగులుతుంది గుండుకి. ఈ ఒక్కరోజు కొంచెం కష్టపడి రైడ్ చేయాలి. రేపు వెళ్ళాడంటే ఇంకా అంటే కొంచెం అడాప్ట్ అవ్వడానికి ఒక రోజు పడుతుంది నాకు. ఇక్కడ ఏరియాలో చాలా కోతులు ఉన్నాయి. కోతులు ఎత్తుకోబోవు కదా. ఊరి నీ అమ్మ. भैया ये क्या पूरा पानी में देखो तो वही वाटर खराब है, वाटर खराब है। और दूसरे देखो तो और दिन अम्मन नहीं पानी के अंदर है, पानी के अंदर देखो ना यार, दूसरे देखो तो అబ్బో అంటే ఏదేదో ఉన్నాయి తాగేసిన దీని అమ్మ ఏమవుతుందో ఏందని. एक्सपायर तो नहीं, उसकी डेट देखो जरा। అమ్మ ఇందులో కూడా ఉంది. भैया इसमें भी है भैया, इसमें भी है देखो नीचे से देखो. మొత్తం తెల్ల తెల్లగా ఉన్నాయి. నేను చూడకుండానే తాగేసిన. అభి లదాఖ్ जा रहे अकेला हूँ. मौसम अच्छा है. हाँ बारिश आ रही है क्या? दबा के मतलब जोर से आ रहे. కొట్టుకోపోకుండా ఉంటే చాలు. గట్టిగా వస్తుందట వర్షం. ఎందుకంటే కొన్ని వీడియోస్ చూసారు కదా, లారీలు బస్సులు అన్నీ కొట్టుకోపోతాయి. అమ్మ తమ్నెల్కి ఇక్కడ వెళ్తే ఫోటో దిగితే అయిపోతుంది. మోమో తిన్నాక తమ్నెల్కి ఫోటో దిగు. మనకి ఫోటో తీయడానికి ఒక మిత్రుడు దొరికాడు. మోమోస్ కనిపిస్తుండేదో మీకు? నాకైతే మాత్రం పిచ్చ ఆకలి మీద ఉన్నా నేను. ఇప్పటివరకు ఏదో తినేస్తే షిమ్లా వెళ్ళినాక నైట్ మంచి తినొచ్చు ఏదన్నా. చికెన్ ఉందేమో అనుకున్నా కానీ చికెన్ లేదంటే ఓన్లీ వెజ్ మోమోస్ ఉన్నాయి అన్నారు. కానీ చాలా ఏదో ఒకటి ఇంకా మోమోస్ లాగించడం అయితే అయిపోయింది. మోమోస్ బాగున్నాయి కానీ నీళ్ళే బిస్కెట్ అయిపోయింది. హైలైట్ ఏంటంటే నాకు ₹1 కూడా క్యాష్ లేదు. ఫోన్పే ఉందిలేండి. లెట్స్ గో షిమ్లా. ఇంకా నెక్స్ట్ స్టాప్ షిమ్లానే. వర్షం స్టార్ట్ అయిపోయింది అందుకని చెప్పేసి నేను రైన్ గేర్ వేసేసుకున్నా. తమ్నెల్కి ఫోటో తీయమంటే అన్న రాచకంగా తీసిండు. ఇది హిమాచల్ ప్రదేశ్లో ఫస్ట్ టోల్. సో ఫస్ట్ టైం ఎప్పుడైతే మనం లదాఖ్ వచ్చినామో అప్పుడు కూడా మనం ఇట్లనే డబ్బాలు వేసుకొని వచ్చినాం సైడ్కి. కాకుండా అప్పుడు ఏంటంటే హార్డ్ ప్యానియర్స్, ఇప్పుడు సాఫ్ట్ ప్యానియర్స్. యాక్చువల్లీ నాకు అసలు ప్యానియర్స్ కూడా అవసరం లేదు. జస్ట్ టాప్ బాక్స్ వెనక ఒక బ్యాగ్ ఉంటే సరిపోయేది. ఫస్ట్ టైం నేను లదాఖ్ వచ్చినప్పుడు 45,000 50,000 నాకు కరెక్ట్గా గుర్తులేదు. దగ్గర 50,000 లోపలనే బడ్జెట్ అయిపోయింది. ఇప్పుడు రైడ్ స్టార్ట్ చేయక ముందుకే 43,000 పెట్టేసిన. అది కూడా చండీగఢ్ నుంచి. ఈ మధ్యలో ఏదో ఊరు వచ్చేసింది. ఇది కొంచెం పెద్దగానే ఉంది. షిమ్లా అంత ఉన్నట్టుంది. ఇది రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ఉంది, KFC ఉంది, ఈ ఊర్లో అన్నీ ఉన్నాయి. KFC ఇంకా ముందు వస్తుంది, ఒక 1 మినిట్లో లెఫ్ట్ సైడ్లో వస్తుంది అనుకుంటా. అండ్ 6 o'clock కల్లా మనం అయితే వెళ్ళిపోతాం. అండ్ ఇంకా నేను ఏ హోటల్ కానీ ఏమీ బుక్ చేసుకోలేదు. డైరెక్ట్ అటాక్. అక్కడ పోయినాక చూసుకుందాం అని చెప్పేసి. మామ ఏరియాలో అసలు జనాలు చాలా మంది ఉన్నారు. అసలు ఇది ఒక కొండల ఏరియా లెక్క లేదు. ఇది మొత్తం జనాలే ఎక్కడ చూసినా కూడా. మళ్ళీ ఇక్కడ నుంచి లోపలికి ఇంకా కనెక్టింగ్ రోడ్స్. చాలా రోజులు అయింది కదా బండి మీద కూర్చొని. నాకైతే డిక్కిని వస్తుంది కొంచెం. ఇంకా ఈ ప్యాంట్లోనే ఇట్లా వస్తుందంటే రైడింగ్ ప్యాంట్ వేసిన అంటే అయిపోయినట్టే. ఇంకా సడన్గా ఉన్నట్టుంది రోడ్డు ఇట్లా కిందికి అయింది. కిందికి అయ్యే టైంకి మొత్తం గుంటలు అయిపోయింది. నైట్ టైంలో ఎవరైనా వస్తే మాత్రం కొంచెం జాగ్రత్త. ఒక్కసారి వెదర్ అంతా చూడండి ఎట్లా అయిపోయిందో. మొత్తం అంతా ఫాగీ వెదర్ వచ్చేసింది. అండ్ ఇక్కడ ఏంటంటే అసలు ఎట్లా తోలుతున్నారంటే కొంతమంది మనకి సుస్సు పడిపోతుంది అట్లా తోలుతున్నారు. ఇట్లా వెళ్తుంటాం కదా, సడన్గా ఎదురుగా వచ్చేస్తున్నారు అనమాట కార్లతోని బైకులతోని. అది కూడా మామూలుగా కాదు, మనకన్నా ఇంకా డబల్ స్పీడ్తోని. నేను అనుకున్నా రాంగ్ రూట్లో కూడా నువ్వు ఇంత కాన్ఫిడెన్స్గా వస్తున్నావు అంటే నీకు దండేసి దండం పెట్టాలరా నాయన అనుకున్నా. సూపర్ ఉంది పోండి క్లైమేట్ అయితే మాత్రం. కార్లో కానీ వస్తే ఇంకా సూపర్ ఎంజాయ్ చేయొచ్చు. అంటే ఫ్రెండ్స్ అందరు కానీ ఇట్లా 4-5 వస్తారు కదా, అట్లా మెల్లగా వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. నేను మంచిగా రైన్ గేర్ వేసుకోవడమే మంచిదైంది. నేను రైన్ గేర్ వేసుకున్నా కొంచెం సేపటి తర్వాత వర్షం ఏం పడలేదన్నమాట. అది అనవసరంగా వేసుకున్నాను అనుకున్నా. కానీ ఇప్పుడు చూడండి ఇదే బతికిచ్చేసింది. 24 కిలోమీటర్లు ఉంది. 24 కిలోమీటర్లకి 53 నిమిషాల. ఓరి నాయను, అసలు అయితే ఇక్కడ ఏం కనిపించట్లేదు ఇప్పటిదాకా. అయితే మాత్రం ఫుల్ ఫాగ్ వచ్చేసింది అనమాట. జస్ట్ ఇప్పుడు కొంచెం క్లియర్ అయిపోయింది. నా పక్కన చూడండి ల్యాండ్ స్లైడ్. ఇది ఒకటే కాదు, ఇట్లాంటి ఇప్పటికి నేనైతే ఒక 100 క్రాస్ చేసుకొని వచ్చిన. జస్ట్ ఈ కొంచెం దూరంలోనే ఒక 100 ఈజీగా ఇట్లాంటి ల్యాండ్ స్లైడ్ ఏరియాలు. ఇదంతా కూడా చూసారు కదా, ఇక్కడ కామన్ అనమాట, సర్వసాధారణం. ల్యాండ్ స్లైడ్ అయింది అంటే వీళ్ళకి అవునా అంటారు అంతే. మనమైతే అమ్మ ల్యాండ్ స్లైడ్ అయిందా ఏంద్రా అది ఇది అంటాం కదా, వీళ్ళకి అట్లేం కాదు. ఎందుకంటే వారానికి ఒకటో లేకుంటే 2 వారాలకు ఒకటి అయితేనే ఉంటుంది. ల్యాండ్ స్లైడ్ అవ్వకుండా మొత్తం అక్కడ ఐరన్ కంచె కట్టేది చూడండి దీనికి రైట్ సైడ్లో. అంటే ఏమి రాళ్ళు రప్పలేమి జారి పడకుండా. వెల్కమ్ టు షిమ్లా. సో మనమైతే షిమ్లా వచ్చేసినాం ఇంకా. సో ఇక్కడ ఇది చూడండి మంచి హోటల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. బట్ నేనైతే మాల్ రోడ్లోనే తీసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నా. మంచి ఒక ఏరియా ఉంటుంది. నేను కొన్ని యూట్యూబ్ వీడియోస్లో చూసిన. నేను ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ టైంలో కానీ మంచి చిల్ అవ్వచ్చు అనమాట. అక్కడ ఈవినింగ్ ఒక 5 o'clockకి బయలుదేరితే మళ్ళీ 8 9 వరకు రావచ్చు రూమ్కి. అంత మంచిగా ఉంటుంది అన్నమాట ఏరియా అది. అంటే ఏం లేదు, జనాలు షాపింగ్ మాల్స్ అన్నీ మస్తు ఉంటుంది. అండ్ షిమ్లా ఎవరైనా వచ్చిరంటే ఖచ్చితంగా వాళ్ళు మాల్ రోడ్లో వెళ్ళాల్సిందే వాళ్ళు.
ఇక ఈ బస్సులో అయితే మాత్రం ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తారు. ఎవరైనా చేయి పెట్టారు అనుకోండి అట్లే బ్రేక్ కొడుతున్నారు. వెనక ఎవరు వస్తున్నారు ఏందని చూడట్లేదు. సో ఫైనల్లీ నేనైతే మాత్రం రూమ్కి వచ్చేసిన. ఒకసారి రూమ్ చూపిస్తాను మీకు ఎట్లుందో. రూమ్ అయితే చూడండి, ఇదే అనమాట రూము. చాలా ఓల్డ్ హోటల్ ఇది. ఈ హోటల్ ఎప్పుడు కట్టిరో తెలుసా? 1996. అంటే అప్పుడు నేను పుట్టిన సంవత్సరం అప్పుడు కట్టిన హోటల్ అనమాట. 29 సంవత్సరాలు అయింది ఈ హోటల్ కట్టేసి. పాతగా ఉందంతా. నేను అనుకున్న దాంతో కంపేర్ చేసుకుంటే నాకైతే బెస్ట్ ప్రైస్కి వచ్చిందనే చెప్పుకోవాలి. మెయిన్ ఈ రూమ్కి నేను తీసుకోవడానికి గల రీజన్ ఏంటంటే, ఇక్కడ నుంచి మాల్ రోడ్కి జస్ట్ ఒక 100 మీటర్స్ నడిస్తే ఒక లిఫ్ట్ ఉంటుంది. ఆ లిఫ్ట్ ఎక్కేస్తే చాలు. లేదు అనుకుంటే ఇక్కడ పక్కనే మెట్లు ఉన్నాయి చూడండి. ఈ మెట్లు ఎక్కైనా పైకి వెళ్ళిపోవచ్చు అంట. మాల్ రోడ్కి అయితే మాత్రం కార్లు కానీ బైకులు కానీ ఏది అలవ్ లేదు. కిందనే పెట్టేసి పైకి నడుచుకుంటూ వెళ్ళాలా. ఇంకో అక్కడ చూసారు కదా కార్లు ఎన్ని పార్కింగ్ చేసి అయితే పెట్టిరో. యాక్చువల్లీ నేను ఇక్కడ నుంచి ఒక డ్రోన్ షాట్ తీద్దామని అనుకున్నా. ఈ లొకేషన్ చూసినాక అసలు డ్రోన్ షాట్ అవసరం లేదు, మంచి ఇట్లా కెమెరాతోనే స్లోగా తీస్తే సరిపోతుంది అన్నట్టు అనిపిస్తుంది. నేను అంత హైట్లో ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. అండ్ కిందనే చూడండి షాప్స్ కూడా ఉన్నాయి. వాటర్ బాటిల్స్ కానీ స్నాక్స్ కానీ ఏమైనా తీసుకోవాలనుకుంటే అన్ని దగ్గరలో ఉన్నాయి. అంతకన్నా మెయిన్ ఏంటంటే, నేను ఒక పెద్ద అయినా నాకు ఇప్పుడు హోటల్ చూపించారు అనమాట. ఆయనకి బాగానే ఒక 55 ఏళ్ళు అట్లుంటాయి. ఆయన పాపం అక్కడి నుంచి ఇక్కడ దాకా ఉరుక్కుంటూ వచ్చిండు. నేను ఫస్ట్ ఈ హోటల్ వాలకం చూసినాకైతే ఇన్లెట్లు ఉంటామని అనుకున్నా. కానీ ఆయన ఏంటంటే ఇంకా అయ్యో ఎట్లా ఇప్పుడు నువ్వు రాకుంటే నాకు కమిషన్ పోతుంది అన్నట్టు కొంచెం మొహం పెట్టిండు అనమాట. నాకు పాపం అనిపించి ఇక సర్లే ఏదో ఒకటి అని చెప్పి తీసుకున్నా. 1400 రూపాయలు అయితే పడ్డది. 1500 రూపాయలు చెప్పారు. 1400 డిస్కౌంట్ అయితే ఇచ్చేసారు అనమాట. 2 రోజులు ఉంటా అని చెప్పిన. ఇక్కడ చూడండి వ్యూ అయితే మాత్రం నాకైతే సేమ్ ఇందాక కొన్ని ప్లేసెస్ చూస్తుంటే మొత్తం ఊటీ ఉన్నట్టే ఉంది. నాకు సడన్గా అర్థం కాలేదు. ఒక 2-3 షాపులు 2-3 టర్నింగ్స్ చూస్తుంటే సేమ్ ఊటీ ఉన్నట్టే అనిపించింది. అండ్ ఇవ్వండి ఊటీలో కూడా ఇట్లానే ఉంటుంది ఆల్మోస్ట్ రోడ్ నీట్ అండ్ క్లీన్గా. ఇదైతే నాకు కొంచెం కొత్తగా అనిపించింది. ఇవ్వండి పార్కింగ్ చూడండి. పార్కింగ్ కోసం ఎంత పెద్ద బిల్డింగ్ కట్టిరు వాళ్ళు ఎవరు. 150 రూపీస్ అంట బైక్ పార్కింగ్. కార్కి ఎంత ఉంటుందో నాకు తెలియదు. మేబీ ఉంటే ఒక 200-300 ఉండొచ్చు, లేదంటే 150 రూపీసే ఉండొచ్చు కార్ అయినా బైక్ అయినా. నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంది పోండి. అండ్ ఇంకొక రూమ్ ఉంది ఇలానే, అది 1100కి ఇస్తా అని చెప్పింది. దానికి బాల్కనీ లేదు, కానీ మనకి బాల్కనీ ఉంటే మస్తు ఉంటుంది కదా. వచ్చి ఇక్కడ చైర్లో ఇక్కడ కూర్చున్నా కూడా మస్తు టైంపాస్ అయిపోతుంది. వీళ్ళైతే మాత్రం ఇందాక నుంచి ఒకటే చూస్తూ ఉన్నారు. బండికి వెళ్ళి బండి వచ్చినప్పటి నుంచి నాకు అదే భయం అయితే దొంగలిస్తారైందని. నిజంగా గుండు చేయించుకుంటే ఎంత అడ్వాంటేజ్ ఉంది అసలు. ఇక్కడ టెంపరేచర్ ఇప్పుడు 18-19 ఉంది. మంచిగా చల్లగా వస్తుంది గాలికి. గుండుకు మంచి చల్లగా గాలి తగులుతుంది. సో ఇప్పుడైతే ఏం లేదు, కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి టెస్ట్ మ్యాచ్ నడుస్తుంది. Day 4 Day 3 ఈరోజు కొంచెం మ్యాచ్ చూసి అసలు ఏమైంది ఏందని మ్యాచ్ అప్డేట్స్ చూసి ఒక గంట రెస్ట్ తీసుకొని ఫోన్లో కెమెరా అన్నిటికి మళ్ళీ ఛార్జింగ్ పెట్టేసి మాల్ రోడ్కి అయితే మనం స్టార్ట్ అయిపోదాం. ఎందుకైనా మంచిది నేను ఒక వీడియో తీసి పెడదాం. ఎందుకంటే ఇటు దొంగలకి కనిపిస్తున్నాను నాకు. ఇటు సైడ్ చూసారు కదా ఇదంతా. ఇది మాల్ రోడ్. ఈ బిల్డింగ్ ఇది మాల్ రోడ్లోనే ఉందంట బిల్డింగ్. ఇక్కడ ఏదో టిబెట్ మార్కెట్ ఏదో ఉందని చెప్పారు. లొకేషన్ అయితే మాత్రం నాకు మామూలుగా నచ్చలేదు. పిచ్చ నచ్చేసింది పోండి. ఇంకా ఈ పెద్ద హోటల్స్ అక్కడి నుంచి అయితే ఇంకా వ్యూ సూపర్ ఉంటుంది. పర్ డే 5000-6000 అట్లా తీసుకుంటారు. పార్కింగ్ కూడా ఫుల్ సేఫ్ ఉంటుంది అండ్ వ్యూస్ మస్తు ఉంటాయి. మాల్ రోడ్ ఉందని చెప్పాను కదా, అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఏముందో అసలు చూసేసి వస్తే నాకు తెలియదు ఇక్కడ ఏముంది ఏంది అనేది. సో ఇప్పుడు టైం అయితే కరెక్ట్గా 7:37 అయితే అయింది. 6 o'clock నుంచి 9 o'clock వరకు మంచి టైం అంట చూడడానికి. ఎందుకంటే కొన్ని రెస్టారెంట్స్ 9-10 వరకు కొన్ని షాప్స్ అయితే ఉంటాయంట. కొన్ని రెస్టారెంట్స్ 11-12 వరకు కూడా ఉంటాయి. బట్ మాల్ రోడ్ అనేది ఎప్పుడైనా ఓపెన్ 24 hours ఎప్పుడైనా వెళ్ళొచ్చు. సో మనం అయితే వెళ్ళి అసలు చూద్దాం. నేను మీకు దీని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా చెప్తా. ఇప్పుడైతే ఇక్కడ లిఫ్ట్ ఎక్కి పైకి వెళ్ళాలన్నమాట. మాల్ రోడ్కి వెళ్ళాలంటే మీకు ఇందాక చెప్పాను కదా, బైక్స్ కానీ కార్లు కానీ అలౌడ్ లేదనమాట పైకి. అన్ని కింద పార్కింగ్ చేసే పోవాలా. టిబెటియన్ మార్కెట్ అని చెప్పేసి కూడా ఉంది, అది కూడా ఫేమస్ అంట. అండ్ రేపు మార్నింగ్ ఇక్కడ ఒక చర్చ్ ఒకటి ఉంది అండ్ అంతే రోప్ వే ఒకటి ఉంది. ఈ రెండు ఎక్స్ప్లోర్ చేసేస్తే ఇంకా ఇక్కడ షిమ్లా ఎక్స్ప్లోరింగ్ అయితే అయిపోతుంది. ఈ కొండల మీద ఏంటంటే మనం కొంచెం దూరం నడిచినా కూడా ఫుల్ ఆయాసం వచ్చేస్తుంది. ఆక్సిజన్ లెవెల్స్ అంటే మనం ఉన్న ఏరియాతో కంపేర్ చేస్తే ఇక్కడ చాలా తక్కువ ఉంటుంది. ఇదన్నా ఓకే, ఎందుకంటే షిమ్లా 2.2 or 2.2 kilometers అబోవ్ ద సీ లెవెల్ ఉంది. హైదరాబాద్ కన్నా ఒక 1.7 kilometers పైన. అక్కడ ముందుకు వెళ్తే అక్కడ ఇదే అనుకుంటా లిఫ్ట్. ఇదా అదా చూడండి, మంచిగా పొగలు వస్తూ ఎట్లుందో వెదర్ అంతా భలే ఉంది. ఇప్పుడు ఊటీలో కనిపించట్లేదు, ఎందుకంటే ఊటీలో నేను చూడడానికి ఎప్పుడు ఇట్లా పొగలు రాలే. అది కూడా ఈ టైంలో 7:30 ఆ టైంలో. ఇక్కడ ఎవరో రైడర్స్ వచ్చారు చండీగఢ్ నుంచి. ఫస్ట్ టైం నేను వీళ్ళిద్దరిని చూసిన అంతే. ఇప్పటి వరకు నాకు ఎవ్వరు కనిపించలే. ఇక్కడ చూడండి లిఫ్ట్. లోపలికి వెళ్తే లిఫ్ట్ ఉంటుంది, అందులో ఎక్కి పైకి వెళ్ళిపోవచ్చు. నార్మల్గా మనకి అపార్ట్మెంట్స్లో ఎట్లుంటాయి లిఫ్ట్లు, అది కూడా అంతే. ఓహో లిఫ్ట్ టికెట్ కౌంటర్ ఉంటుంది. దీంట్లో టికెట్ కూడా ఉందా? ఇక్కడ టికెట్ తీసుకోవాలా, 20 రూపాయలు అంట మనిషికి. చూసారు కదా లిఫ్ట్లో నుంచి చాలా మంది అయితే వస్తున్నారు. వీళ్ళందరూ వచ్చినాక మనం వెళ్ళాలి లోపలికి. పెద్దనే ఉంది లిఫ్ట్. 2 బటన్లే ఉన్నాయి, G and 1. లిఫ్ట్లో అయితే పైకి వచ్చేసిన ఏం లేదు, జస్ట్ నార్మల్గా అపార్ట్మెంట్లో పైకి వచ్చినట్టుంది. చూడండి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి
ఆల్మోస్ట్ ఒక 5 ఫ్లోర్ల దాకా వచ్చినట్టున్నాం. ఇప్పుడైతే జనాలు చాలామంది వస్తున్నారు దిగడానికి. ఎక్కేటప్పుడైతే ఎవరు లేరు, దిగడానికి అయితే మాత్రం లిఫ్ట్లో చాలామంది ఉన్నారు. ఓహో ఇదే మళ్ళీ ఉందా, ఇంకా ఇంకో లిఫ్ట్ ఎక్కాలి ఇంకొంప తీసి. నేను ఒకటే ఎక్కాలేమో అనుకున్నా, 2 లిఫ్ట్లు ఎక్కాలి మధ్యలో ఒక 100 మీటర్స్ అట్లా నడిచి. అండ్ ఇదే అనమాట మాల్ రోడ్డు, చూస్తున్నారు కదా మీరు, భలే ఉంది. ఇక్కడ నుంచి స్టార్ట్ ఇటు సైడ్ వెళ్ళాలంట మొత్తం. ఇంకేముండదు ఇక్కడ, అన్ని షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, కాఫీ షాపులు, మొత్తం ఇవే ఉంటాయి. ఇవ్వండి ఇట్లా బట్టల షాపులు అన్నీ. ఇక్కడ చూసారు కదా, బైక్ కానీ కారు కానీ ఒక్కటి కూడా కనిపించదు. ఇది నేనైతే కొంచెం సేపు తిరిగి వెళ్ళే మూమెంట్లో ఏమన్నా తినేసి వెళ్ళిపోతా. ఇక్కడ అన్నీ అమ్ముతున్నారు, సమోసాలు గిమోసాలు అన్నీ. ఏం లేదు, ఇదంతా జస్ట్ ఒక షాపింగ్ స్ట్రీట్, కొంచెం నీట్ అండ్ క్లీన్గా ఉంది అంతే. పొగ మంచు ఇవన్నీ వస్తుంటే ఇంకా సూపర్ ఉంది. చూసారు కదా మంచి పొగ. ఈ లేడీస్కే ఉన్నాయి షాపింగ్ మొత్తం అంతా, ఎక్కడ చూసినా. ఇవ్వండి అటు సైడ్ ఆ ముందర దాకా నడుచుకుంటూ వెళ్తా, మళ్ళీ రిటర్న్ వచ్చేస్తా. ఏం లేదు, అంతా మొత్తం షాపులు ఉన్నాయి. మెయిన్ సెంటర్ ఒకటి ఉంటుంది, అది అక్కడికి వెళ్ళాలి. మెయిన్ సెంటర్లో కొంచెం బాగుంటుందని చెప్పేసి నేను చూసిన వీడియో. ఆ మెయిన్ సెంటర్ ఎక్కడ ఉంటుందో తెలియదు. ఆ మాల్ రోడ్కి సెంటర్లో ఉంటుందంట. ఇవ్వండి మనం వెళ్ళాల్సింది ఇప్పుడు ఇక్కడికి. సో సగం దూరం అయితే ఇప్పుడు నడుచుకుంటూ వచ్చినా నేను. అంతా ఫాగ్ ఉంది. ఇక్కడ 2 రోడ్లు ఉన్నాయి. కింద రోడ్లో వెళ్తేనేమో అన్ని నార్మల్ షాపులు ఉన్నాయి, పైకి వస్తేనేమో అన్ని బ్రాండెడ్ ఉన్నాయి. ఈయన చూడండి మంచిగా బెలూన్స్ ఎట్లా వదులుతున్నాడు, కంటెంట్ ఇస్తున్నాడు, నాకు వీడియో తీస్తున్నాను, ఇంకా పెద్ద వదులుతున్నాడు. సో ఇంకా ముందుకెళ్తే ఒక మెయిన్ సెంటర్ పాయింట్ వస్తుంది, అది చూడాలన్నమాట. 4 o'clock అట్లా వచ్చుంటే మంచిగా ఉండేదేమో అనిపిస్తుంది నాకు. రేపు కూడా వస్తా, ఒక 2, 3, 4 అట్లా ఉంటే తిరగడానికి భలే ఉండేది. ప్లస్ నాకేందంటే ఫస్ట్ ఓపిక లేదు. నైట్ ఒక 2 hours అండ్ ఫ్లైట్లో ఒక 2 hours, 4 గంటలు మాత్రమే పడుకున్నాను. అందుకని చెప్పేసి అంత ఉత్సాహం వస్తలే నాకు, లేదంటే మొత్తం తిరిగేస్తాయి. చూసారు కదా. సో ఇదే అనమాట టౌన్ హాల్ వచ్చేసి కరెక్ట్గా మాల్ రోడ్కి సెంటర్లో ఉంటుంది. చాలా ఫేమస్ ఇది కూడా. ఇదేంటంటే బ్రిటిషర్స్ ఎప్పుడైతే వచ్చి మన దేశాన్ని పరిపాలించారో ఆ టైంలో కట్టిరనమాట. అందుకే ఇక్కడ మనకి మొత్తం అంతా కూడా కొంచెం యూరోపియన్ ఫీలింగ్ వస్తుంది అనమాట. ఇక్కడ నడుస్తున్నా కూడా మొత్తం ఏదో యూరోప్లో నడుస్తున్న ఫీలింగ్ వస్తుంది. సో పక్కన చూసారు కదా, అది కూడా కన్స్ట్రక్షన్ అంతా యూరోపియన్ స్టైల్లోనే ఉంటుంది. మాల్ రోడ్ అనేది దానికి ఫేమస్ అనమాట. ఇది ఆల్మోస్ట్ ఇది కట్టి కూడా 200 సంవత్సరాలు దాటిపోయినట్టుంది దగ్గర. అన్ని బ్రాండెడ్ షోరూమ్సే ఉన్నాయి ఇక్కడ. షిమ్లా హై అండ్ కెఫే అంట. కెఫే కూడా ఉన్నట్టుంది లోపల. అంటే ఒక కాఫీ తాగొచ్చేద్దాం, అయిపోతుంది. మొత్తం అంతా అసలు వెదర్ చూడండి ఎంత బాగుందో కదా ఈరోజు. అసలు రోజు ఇట్లే ఉంటుందో లేదో తెలియక నాకైతే మాత్రం మస్తు నచ్చింది. చాలా ఓల్డ్ బిల్డింగ్ ఇది, అంతా రాళ్ళతో కట్టారు. సో ఇక్కడికి కొంచెం ముందుకు వచ్చినాక లాలా లజపతి రాయ్ గారిది స్టాచ్యూ అయితే ఉంది, ది గ్రేట్ ప్యాట్రియాట్ అని చెప్పేసి. అంటే చాలా గొప్ప దేశభక్తులు అని లాహోర్లో నుంచి తీసుకొని వచ్చేసి ఇక్కడ పెట్టిరంట. చూడండి, ఇంతకుముందు లాహోర్లో ఉండే స్టాచ్యూ ఇది, అక్కడి నుంచి ఇక్కడ తీసుకొని వచ్చారంట. లాహోర్ అంటే తెలుసు కదా, పాకిస్తాన్లో. పార్టీషన్కి ముందు అంతా ఒకటే కదా. సో 1948లో ఇక్కడ మళ్ళీ పెట్టారనమాట, అక్కడి నుంచి తీసుకొని వచ్చేసి. మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ వెదర్ అంతే నెక్స్ట్ లెవెల్, అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది వెదర్. ఏదో ఒక ఎఫెక్ట్ పెట్టినట్టుంది, స్మోక్ ఎఫెక్ట్ పెట్టినట్టుంది, అంత బాగుంది.